అందరికీ నమస్కారం. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్లో ఉండడానికి, ఇంకా ఎదిగే పిల్లల్లో రక్తహీనత తగ్గి రక్తం బాగా పట్టడానికి, ఎముకలు దృఢంగా ఉండడానికి రాగులు ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే రాగుల్ని కడిగి రాళ్ళు లేకుండా గాలించుకుని బాగు చేసుకోవడం, ప్రతిరోజు టిఫిన్స్ కోసం గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలంటే ఈ రోజుల్లో అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తాజా అనే ఈ బ్రాండ్ నుంచి రకరకాల మిల్లెట్ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేశాను. రకరకాల మిల్లెట్స్తో తయారు చేసిన ఈ ఇడ్లీ దోసపిండ్లు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ సోడా కానీ వేయకుండా ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్తో చాలా హైజీనిక్గా తయారు చేస్తారు. కొర్రలు, సామలు, రాగులు, అరికెలు లాంటి మిల్లెట్స్ తోటి తయారైన ఈ ఇడ్లీ దోసపిండితోటి అప్పటికప్పుడు ఇడ్లీ కానీ, దోశ కానీ, ఇంకా ఊతప్పం లాంటివన్నీ చేసుకోవచ్చు. ఇలా మిల్లెట్స్తో తయారైన ఇడ్లీ దోశ బ్యాటర్ మాత్రమే కాకుండా ఇలా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ పిండి కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ సోడా కానీ వాడకుండా న్యాచురల్గా హైజీనిక్గా తయారైన ఈ తాజా ఇడ్లీ దోశ బ్యాటర్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ, లేదా మన హైదరాబాద్లో బాలాజీ గ్రాండ్ బజార్ స్టోర్స్లో, ఇంకా క్యూమార్ట్ స్టోర్స్లో, ప్యూరో నేచురల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ ఇడ్లీ దోశ బ్యాటర్స్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే www.taza.co చెక్ చేయండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ రాగి దోశ బ్యాటర్ తోటి ఇప్పుడు 3 రకాల బ్రేక్ఫాస్ట్లు చేసేద్దాం. ఈ దోశ బ్యాటర్స్ ఏవైనా కానీ మనం ఆర్డర్ చేసుకుని తెప్పించుకున్న తర్వాత రేపు ఉదయం మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏది వేసుకోవాలన్నా కానీ ఈ రాత్రే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి. ఒక రాత్రంతా చక్కగా ఫర్మెంట్ అయినట్లయితే పిండి ఇలా చక్కగా పొంగి ఇడ్లీ అయినా దోశలైనా ఏవైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను ఈ ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి రాత్రంతా బయటే ఉంచి మరుసటి రోజు ఉదయం చూపిస్తున్నాను. బీపీ పేషెంట్స్ తినడం కోసం కూడా అనుకూలంగా ఉండేలా ఈ తాజా బ్యాటర్స్లో అసలు ఉప్పు లాంటివి ఏమీ కలపరు కాబట్టి మనం కావాలంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవచ్చు. చక్కగా ఫర్మెంట్ అయిన ఈ పిండిని ఫస్ట్ ఇడ్లీ వేయడం కోసం వాడుతున్నాను కాబట్టి నీళ్ళేమీ కలపకుండా ఇదే కన్సిస్టెన్సీతో వాడుతున్నాను. పిండిని ఇలా నెమ్మదిగా కలిపి రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఏదైనా కాటన్ బట్టని నీళ్ళలో తడిపి దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలా ఇడ్లీ వేసుకోవాలి. ఇలా ఇడ్లీ వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఇవి ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసి ఈ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పావుగంట పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. సాధారణంగా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టిఫిన్ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ నేను ఇడ్లీ వేసేసిన తర్వాత ఇడ్లీ ఉడికే గ్యాప్లోనే పక్క స్టవ్ మీద దోశ ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు. అయితే దోశ వేసుకోవాలన్నా ఊతప్పం వేసుకోవాలన్నా పిండి మరీ గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి ఇలా కొంచెం పల్చగా ఉండేలా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం ఎంత వేడెక్కిందో చెక్ చేసుకోవాలి. పెనం మరీ ఓవర్ హీట్ అయిపోయిందంటే దోశ గరిటికి అంటుకొని పైకి లేచి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మీడియం హీట్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక చుక్క నూనె వేసి బట్టతో తుడిచి 2 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. ఊతప్పం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం థిక్నెస్ ఉండేలా స్ప్రెడ్ చేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎక్స్ట్రా టేస్ట్ కోసం దోసకారం కానీ ఇడ్లీ కారప్పొడి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కాలనివ్వాలి. మనం పిండిని ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి రాత్రంతా చక్కగా ఫర్మెంట్ చేసుకోవడం వల్ల ఇందులో సోడా లాంటివి ఏమీ లేకపోయినా కానీ ఊతప్పం సాఫ్ట్గా చక్కగా పొంగుతూ వస్తుంది. ఊతప్పం మీద తడి లాంటిది ఏమీ లేకుండా ఇలా చక్కగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం పెనం మీద కొంచెం నీళ్లు చల్లి ఒకసారి బట్టతో తుడిచి దోశని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉండే దోశ కావాలంటే పిండిని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మంట మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వాలి. దోశ సాఫ్ట్గా కావాలంటే మూత పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా కావాలంటే మంట కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అయితే ఇలా కాల్చుకునేటప్పుడు మన ఇష్టాన్ని బట్టి నూనె కానీ నెయ్యి కానీ వేసి కాల్చుకోవచ్చు. మనం ఇలా దోశ ఊతప్పం వేసేలోగానే పక్కనే ఇడ్లీ కూడా చక్కగా ఉడికి రెడీ అయిపోతాయి. ఇవి సరిగా ఉడికాయో లేదో ఒకసారి పుల్లతో గుచ్చి చెక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఈ ఇడ్లీ అయినా ఊతప్పం అయినా పూర్తిగా చల్లారిపోయినా కానీ
సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ క్రిస్పీ దోశ కావాలనుకునే వాళ్ళు చల్లారే వరకు కాకుండా వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే క్రిస్పీగా మరింత రుచిగా ఉంటుంది. ఈ రాగి ఇడ్లీ, ఊతప్పం, దోశ ఏవైనా కానీ నచ్చిన చట్నీలతోనే కాకుండా మంచి మసాలా గ్రేవీస్తో కానీ ఇంకా సాంబార్ లాంటి వాటితో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే మిల్లెట్స్తో ఇలా రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవాలంటే పిండి గ్రైండ్ చేయడం ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ టైం లేని వర్కింగ్ పీపుల్ మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఈజీగా జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని సింపుల్గా చేసుకోగలిగే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.